హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. మటన్ దమ్ బిర్యానీ మట్టి పాత్రలో చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీ మిస్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ మటన్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం ఆయిల్, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్డ్ చేసుకోవాలండి. నేను ఒక 3/4 కేజీ రైస్ తీసుకుంటున్నాను. మా పిల్లలు మటన్ తినరని నేను అర కేజీ తీసుకున్నాను. వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ పెడతాను. మీరు కావాలంటే ఎక్కువ ఇంకా 3/4 కేజీ రైస్కి 3/4 కేజీ మటన్ తీసుకోండి. ఫ్లేవర్ తక్కువ ఏం కాదండి, చాలా బాగుంటుంది. నేను వేసే మసాలాలకి మంచి సరిపోతుంది ఈ రైస్. హాఫ్ కేజీ మటన్ కూడా సరిపడా వాటర్ వేసేసి నేను ఇప్పుడు కుక్కర్ ఒక 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుంటాను. 5 విజిల్స్ వచ్చాక తీసుకుంటాను. అప్పుడు చాలా బాగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది మటను. మనకి మటన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ఉడకబెట్టి మనం బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5-6 కాజు, 5-6 బాదం తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇది స్పెషల్, చాలా 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 టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా మనకి ఎక్కువగా వస్తుంది. సైడ్కి ఇంకా కర్రీ ఏం అవసరం లేదు, రైతా పెట్టుకొని తినేయచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అదే దాంట్లో అది మొత్తం పౌడర్ తీసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం ఆనియన్ వేసుకున్నాను, చిన్న ఆనియన్, పుదీనా ఒక గుప్పడు, కొత్తిమీర ఒక గుప్పడు వేసి మంచిగా మిక్సీ జార్లో పట్టేసుకోవాలండి మెత్తగా. మంచిగా చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ చేయడం వల్ల. మనకి ఏం లేదండి, పిల్లలు తినరు కాబట్టి వేరి పక్కకు పెట్టకుండా మనం ఇలా చేయడం వల్ల మంచిగా తినేస్తారు. అందుకే ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను ఆ రెసిపీస్లో. అందులో నిమ్మరసం పిండి మిక్సీ పడితే మంచిగా కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనిష్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనం రైస్ బాయిల్డ్ చేసుకోవాలి. మనం సరిపడా వాటర్ వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, నిమ్మరసం వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి. బాగా మరిగాక మనం రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ 3 గ్లాసెస్ వేసేస్తున్నాను. వేసేసి మంచిగా ఒక 70% అలా బాయిల్డ్ చేసుకుంటున్నాను నేను. రైస్ 70-80%. రైస్ ఆల్రెడీ మనం మటన్ బాయిల్డ్ చేసిందే కాబట్టి రైస్ ఒక 70% అలా బాయిల్ చేసుకుంటాం. మనం పచ్చి మటన్ వేస్తే మాత్రం అది వేరే ప్రాసెస్ అండి. 50% ఉడకబెట్టుకోవాలి రైస్, 50-60%. నేను ఇలా కాబట్టి 70-80% ఇలా మెతుకు పట్టుకుంటే మంచిగా ఇలా కొంచెం ఇది అవ్వాలి, అలా చేయాలి రైస్ని. ఇప్పుడు మట్టి పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌనిష్గా వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మంచిగా సన్నగా తరుక్కున్నవి వేసి అలాగే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకున్నానండి. క్లిప్ మిస్ అయింది. తీసి పక్కకు పెట్టాక దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే కొంచెం కస్తూరి మేతి వేసానండి. నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను, అందుకే నేను ఇలా ఇందులో వేయట్లేదు. ఎందుకంటే తగిలితే పిల్లలు ఇష్టంగా తినరు రైస్, అందుకనే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాను. మనం పట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసి అలాగే 2 టమాటోస్ సన్నగా తరుక్కున్నవి కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మటన్లో వేసాను కాబట్టి ఇందులో 1 స్పూన్ వేసాను, అందులో 1 స్పూన్, మొత్తం 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, అలాగే సాల్ట్, కారము, మనం పట్టి పెట్టుకున్న మంచిగా కాజు, బాదం పేస్ట్ పౌడర్ కూడా వేసేసి మంచిగా ఒకసారి అంతా మంచిగా అడుగంటకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే పౌడర్ కదా, త్వరగా అడుగంటుతుంది. మంచిగా కలిపేసుకోవాలి నీట్గా, మంచిగా ఫ్రై అయ్యే వరకు. చూడండి, మంచిగా ఫ్రై అయ్యి మంచిగా కొంచెం ఆయిల్ పక్కకు వస్తుంది. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని అది కూడా వేసేసి అడుగంటుతుంటుంది కాబట్టి వాటర్ కొంచెం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసి, ఇప్పుడు నేను బాయిల్డ్ చేశాను కదండి మటన్, ఆ మటన్ ముక్కలు మొత్తం వేసేసేయాలి. అందులో వాటర్ వేయకుండా ఫస్ట్ పీసెస్ మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలాగా చూడండి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం మంచిగా మగ్గాక ఇప్పుడు మనం కర్డ్ వేస్తున్నాము. మనం కర్డ్ ఒక బౌల్ అంత కర్డ్ వేసాను నేను. మంచిగా కర్డ్ వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, మంచిగా కర్డ్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న వాటర్ వేసేయాలి. మటన్ ఉడకబెట్టుకున్న సూప్ మొత్తం వేసేసేయాలి. అందులో ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి
అది కంపల్సరీ అందులో వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా ఇలా అయ్యాక చూడండి, అది మనం అంత కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం రైస్ వేసుకోవాలి. ఇంకా మంచిగా దమ్కు అవుతుంది, కింద అడుగంటకుండా మంచిగా మంచిగా పడుతుంది రైస్కి కూడా ఆ గ్రేవీ అంతా. ఇప్పుడు మనం రైస్ మొత్తము వడగట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. మంచిగా బాయిల్ అయ్యాక ఇప్పుడు అది మొత్తం అందులో వేసేసుకోవాలి. మొత్తం పరిచేసుకొని మట్టి పాత్ర పై వరకు వచ్చేసింది, అందులో కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము పాలల్లో కొంచెం పసుపు వేసానండి, నేను కలర్ అస్సలు వాడను. పాలల్లో పసుపు వేసేసుకొని మంచిగా పైన ఇలా వేసేస్తున్నాను కొంచెం కలర్ రావడం కోసము. ఇలాగే చేయండి మీరు కూడా. పిల్లలకి అలా కలర్ అవి పెట్టొద్దు అస్సలు, మా ఇంట్లో యూజ్ చేయను నేను కలర్. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ వేస్తున్నాను, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కుంది వేస్తున్నాను. మంచిగా నెయ్యి ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఆయిల్ మరి ఎక్కువగా ఏమి వేయలేదు, ఇప్పుడు నెయ్యి మంచిగా వేసుకుంటాను. చూడండి మట్టి పాత్రలు కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. అసలు ఎంత బాగుందో దాన్ని వర్ణించలేం, అంత టేస్టీగా ఉంది. అసలు చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం గీ వేస్తున్నాను. మొత్తం గీ వేసేసి మంచిగా మూత పెట్టి మంచిగా దమ్కేసుకోవాలి. ఇంకా నేను కింద ఏమి పెట్టలేదండి, అంటే పెంక అలా ఏం పెట్టలేదు. స్టవ్ మాత్రం మంచిగా సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాను. మంచిగా పైన కొంచెం బరుగు పెట్టి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇక కింద కూడా మరీ ఎక్కువగా ఏమి అడగంటలేదు, మంచిగా ఉడికిపోయింది. పీసెస్ కూడా మంచిగా బాయిల్డ్ చేసాం కాబట్టి ఇంకా ఏమి గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చిందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మట్టి పాత్రలో వండడం చాలా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి మట్టి పాత్రలో ట్రై చేస్తుండండి. చూడండి మంచిగా అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మటన్ తినరండి, అందుకే ఉట్టి రైస్ మంచిగా బాయిల్డ్ ఎగ్స్ తిన్నారు. వీడియో నచ్చితే లైక్